వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్గా మారుతూ ఉన్నాయి. సో మనందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాల వెళ్ళి ప్రచారం చేయటం. సో నా స్నేహితుడు కాబట్టే ఆయనకి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు తెలుపుతున్నాను, మీరు అందరూ ఆయనకు ఓటేయాలని చెప్పేసి ఆయన కోరటం. అప్పట్లో అది వివాదాలకు దారితీసింది. చాలామంది అటు మెగా ఫ్యాన్స్ కానివ్వండి, అట్లాగే జన సైనికులు కానీ ఆయన మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. అది అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో ఆయన నాకు నచ్చితే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అని చెప్పి ఏవైతే కామెంట్ చేశారో అవి మళ్ళీ మరోసారి చర్చకి దారితీశాయని చెప్పాలి. సో అసలు ఎందుకు ఆయన ఆ మాటలు మళ్ళీ మరోసారి ప్రస్తావించారు, అంటే మనసులో ఏముంది, అసలు ఆయన మనసులో ఏముంది అనే విషయాలు మనతోటి మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు అల్లు అర్జున్, సో ఆయన ఏవైతే ఆ వ్యాఖ్యలు చేశారో మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో, ఆయన కావాలని అంటారా, కావాలని రెచ్చగొట్టడానికి అంటారా, లేకపోతే ఏంటి, ఎందుకని ఆయన మళ్ళీ ఆ మాట అనాల్సి వచ్చింది? అంటే తను దాని భూమిక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ఫంక్షన్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే అని మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టి సుకుమార్ గారి మిసెస్ ఆవిడ సినిమాని సమర్పించింది. అవును, సమర్పకురాలుగా ఆవిడ వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆవిడ మా దగ్గరకు వచ్చి ఈ ఫంక్షన్కి రావాల్సిందిగా ఆవిడ అభ్యర్థించారు, వచ్చాను నేను అని చెప్తే సరిపోతుంది. అవును. అయితే దీనికి ఆయన కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేశాడు. అదే యాడ్ చేస్తూ నాకు నచ్చిన వాళ్ళ కోసం ఎంత దాకా అయినా పెడతాను అని కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు. దాన్ని 2 సార్లు ప్రస్తావించాడు. అంటే నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా. దీన్ని ఎంబోజ్ చేసుకుంటూ ఒక స్టేట్మెంట్గా మార్చే ప్రయత్నం చేశాడు. ఈ స్టేట్మెంట్గా మార్చే ప్రయత్నం చేయటమే ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆయన ఇంటెన్షన్ అది అయి ఉంటుంది అని అనుకోనక్కర్లేదు. ఆయన చెప్పింది ఆవిడ కోసం వచ్చాను నేను. యాక్చువల్గా వచ్చే పరిస్థితులు లేము, క్లైమాక్స్ తీస్తున్నాం, పుష్ప 2 క్లైమాక్స్. సో సుకుమార్ కూడా ఎదురుగా వస్తారు కాబట్టి ఇక నేను కూడా వచ్చాను, మీ ఇద్దరు వస్తే నాకు బాగుంటుందని చెప్పేసి ఆమె అన్నారు, మీ ఇద్దరే రావాలని. అవును, ఆవిడ కోరిక మేరకు మేము వచ్చాము, కాదనటం పద్ధతి కాదు అనే ఉద్దేశంతో వచ్చాము అనేది ఆ లెవెల్లో చెప్తే అయిపోయేది. అవును. దీనికి కొనసాగింపుగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, నాకు మనసుకు నచ్చితే, అదే నాకు ఇష్టమైతే నేను ఎక్కడ దాకా అయినా పెడతాను. అదే అంటే గతంలో నేను వెళ్ళి చేసింది కూడా ఇదే నాకు ఇష్టమయ్యి నాకు నమస్తే. శిల్పా రవి గురించి కూడా ఆ రోజు ఆయన మాట్లాడింది అదే. అక్కడ అదే ఇతను నా ఫ్రెండు, నాతో చాలా బాగా ఉంటాడు, ఇతను మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడని అనుకుంటున్నాను, కాబట్టి ఓటేయండి అని అన్నాడు తప్ప ఆ టైంలో శిల్పా రవి కంటెస్ట్ చేస్తున్నటువంటి పార్టీ నాయకుడి గురించి ప్రస్తావించలేదు. అవును, ఆ పార్టీ గురించి కూడా పార్టీ గురించి మాట్లాడలేదు. అలాగే ఆ పార్టీకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కూటమి గురించి, కూటమిలో ఉన్నటువంటి పార్టీల గురించి కూడా మాట్లాడలేదు. కనీసం శిల్పా రవి మీద పోటీ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థి గురించి కూడా మాట్లాడలేదు. చాలా లిమిటెడ్గా అక్కడ వరకు మాత్రమే తక్కువ సమయం కేటాయించి వచ్చేసాడు. కానీ ఆయన వెళ్ళిన టైము అది అనివార్యం. అదే అనివార్యం. ఒకవైపు ఆయన తండ్రి ఏమో దీన్ని కాంపెన్సేషన్ అన్నట్టుగా పిఠాపురం వెళ్ళాడు ఆయన. అవును, పిఠాపురంలో వచ్చింది. అంటే ఈయన ఏదో కొడుకు కొంప ముచ్చబోతున్నాడు, లేనిపోని అన్ని వస్తాయని ఆయన ముందే ఊహించాడు. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా పరిశ్రమ నుంచి అభినందించడానికి ఒక టీం వెళ్ళింది, ప్రొడ్యూసర్స్ వెళ్ళారు, అందులో ఆయన కూడా ఉన్నారు. అవును, అరవింద్ గారి నాయకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్ పక్కన ఆయనే కూర్చున్నాడు ఆ రోజు మీటింగ్లో. అవును,
ఆ మీటింగ్లో ఏం జరిగింది అనేది మీడియాకి వివరించింది కూడా అరవింద్ గారే. అంటే స్పోక్స్మన్గా వ్యవహరించాడు ఆ టీంకి ఆయన. అవును. కాబట్టి మా మధ్య రిలేషన్స్ బాగానే ఉన్నాయి, మీరు అనవసరమైనటువంటి స్పెక్యులేషన్స్ చేయొద్దు అని చెప్పి ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఆయన పదే పదే ఇస్తున్నారు అరవింద్. ఆయన ఇచ్చిన ప్రతి సందర్భంలోని ఇప్పుడు మొన్న బన్నీ బాసు గారు మాట్లాడాడు ఇది. ఆయన కొంచెం ఉన్నప్పటికీ కూడా కొంచెం ఏదైనా ఉంటే తేడాలు ఉంటే కనుక అవన్నీ సర్దుమణిపోతే పెద్ద అని చెప్పాడు. అవును. దాని గురించి పెద్దగా సీరియస్గా పట్టించుకోకండి అని. అయితే అల్లు మెగా ఫ్యామిలీస్ మధ్య అంటే ఏదో ఉంది అనే స్పెక్యులేషన్ చాలా కాలంగా ఉంది. అంటే తను అగ్రెసివ్గా అల్లు అర్జున్ మాట్లాడే విధానం ఫ్యాన్స్ గురించి, ఎందుకంటే అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉంది అనే ఆయన స్ట్రెస్ చేసి మాట్లాడటం. అంటే నాది మెగా ఫ్యాన్స్ కాదు, నాది అల్లు ఆర్మీ అన్నాడు అని ఆయన ప్రస్తావించడం పదే పదే. సో ఇప్పుడు కూడా అందరూ హీరోని చూసి ఫ్యాన్స్ అవుతారు, నేను ఫ్యాన్స్ని చూసి హీరోని అయ్యానని మాట కూడా మాట్లాడటం ఇదే దీంట్లో. అంటే జనరల్గా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. కమర్షియల్ హీరో కావాలి అనుకునే వాళ్ళు వాళ్ళ డ్రీమ్ ఫ్యాన్స్ ఉండటం అనేది, ఆ డ్రీమ్ చాలా మందికి ఉంది. ఆ డ్రీమ్ నిజం చేసుకోవడం కోసం చాలా కసరత్తులు చేసిన పెద్ద హీరోలు ఉన్నారు. అవును. ఆ వరుసలోనే ఇతను నిలబడతాడు. అంత కష్టం పడతాడు. తన మామయ్య ఏదైతే పడ్డాడో ఆ కష్టం బాగా పడుతున్నాడు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అవును. అలా అల్లు అర్జున్ కొంచెం ఎంబోజ్ చేసి మాట్లాడటం అనేది ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఒకటేమో శిల్పా రవి కోసం తాను వెళ్ళటాన్ని ఈ వేదిక మీద నుంచి ఆయన జస్టిఫై చేసుకున్నాడు అనేది ఒకటి. అవును. రెండోది నాకు ఇష్టమైతే వస్తాను అని చెప్పటం ద్వారా ఆయన వెళ్ళని ఏరియా పిఠాపురం, ఇష్టం లేదు కాబట్టి వెళ్ళలేదు అనేది కూడా అనే కాంటెక్స్ట్ లోకి తీసుకెళ్లి స్టేట్మెంట్ని, ఇది సీరియస్ గ్యాప్ ఉంది, అది కేవలం ఆ ఫ్యామిలీ బ్రాండ్లోకి వెళ్ళటం ఇష్టం లేదు వీళ్ళకి అనేది ఒకసారి ఎస్టాబ్లిష్ అయింది. అది గతంలో తనకి ఇష్టం లేదనేది చెప్తానే ఉన్నాడు, తన మాటల ద్వారా అది చెప్తానే ఉన్నాడు, కాలంగా చెప్తున్నాడు. అంటే వీళ్ళు విడిగా అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ పెట్టడం ద్వారా వీళ్ళు ఒక ఈ బ్రాండ్ చేయబోతున్నారు, అల్లు అనేది బ్రాండ్ అవ్వబోతోంది అనేది ఇండికేట్ చేసున్నారు. మేం మెగా కాంపౌండ్ కాదు అని. దీన్ని అరవింద్ గారు కూడా ఒకసారి ప్రపంచం ముందుకి తీసుకొచ్చి ఆయన ఏమన్నాడంటే తెలివిగా, చిరంజీవి నేను ఇద్దరం ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ వేరు విభాగాల్లో ఉన్నాం. నేను నిర్మాతగా ఉన్నాను, తను హీరోగా ఉన్నాడు. సో నేను తనకు ఉపయోగపడ్డాను, తను నాకు ఉపయోగపడ్డాడు. నేను బడా ప్రొడ్యూసర్ కావటం వెనకాల చిరంజీవి గారి పాత్ర ఉంది, అలాగే చిరంజీవి గారి ఎదుగుదలలో కూడా నా పాత్ర ఉంది. ఇలా మేము ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ఒకళ్ళు పెంచుకుంటూ వెళ్ళాం. కానీ ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు ఒకే ఏరియాలో ఉన్నారు, ఇద్దరు నటన అనేటువంటి ఫ్యాకల్టీలో ఉన్నారు. సో అక్కడ పోటీ అనివార్యంగా ఉంటుంది, ఈ ఘర్షణలు జరుగుతాయి, మీరు ప్రిపేర్ అయి ఉండండి అని ప్రపంచాన్ని సిద్ధపరిచాడు ఆయన. ఓకే. ఆ సిద్ధపరిచిన ప్లాట్ఫామ్ మీద గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన పెట్రోల్ పోసాడు. అయితే దీన్ని ఈ స్టేట్మెంట్ ఇవ్వటానికి ముందు అరవింద్ గారితో మాట్లాడాడా ఇది, లేకపోతే మాట్లాడకుండా మాట్లాడాడా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఓకే. డే టు డే యాక్టివిటీ డిస్కస్ చేసి వ్యూహాత్మకంగా ప్రతి సందర్భంలోనూ వ్యవహరించాలనేది ఏం లేదు. సో ఈ ప్రకటన చేస్తున్నారు నేను అక్కడికి వెళ్ళి అని ఆయన అరవింద్ గారితో చెప్పే అవకాశం లేదు. సో అరవింద్కి సంబంధం లేని గొడవ ఇది. అదే అంటే ఈయన ఏదో అన్యాపదేశంగా అన్నా లేదా ఏదన్నా నర్మగర్భంగా అన్నా ఇతను అంటున్న ఏదైతే చేస్తున్న వ్యాఖ్యలు అల్లు అరవింద్కి తలనొప్పిగా మారుతున్నాయి, ఆయన సర్ది చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నాడు, ఇది అవతల ఆ కాంపౌండ్కి అనేది కూడా వస్తూ ఉంది. చర్చ జరుగుతుంది. ఆయన బహుశా నేను అనుకోవటం అరవింద్ గారు దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో అలాగే రిసీవ్ చేసుకుని ఉంటాడు. దీని మీద ఎవరు ఏం మాట్లాడినివ్వండి, మనకు సంబంధం లేదు. గతంలో కూడా ఆయన మాట్లాడలే అవును, ఈ టాపిక్ రెస్పాండ్ కాలేదు.
రెస్పాండ్ కాలేదు. ఈ మధ్య ఆయన రెండో కుమారుడు సినిమా రిలీజ్ అయినప్పుడు, చిన్న కుమారుడు, మూడో కుమారుడు శిరీష్ సినిమా వచ్చినప్పుడు అందులో జై బాలయ్య అనే ఒక డైలాగ్ ఉంటుంది. బంటి 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 సినిమాలో జై బాలయ్య అని అవును డైలాగ్స్ ఉంటాయి. ఆ టైంలో మళ్ళీ ఒక చర్చ, ఏదో గ్యాప్ ఉంది అందుకని జై చిరంజీవి అనకుండా జై బాలయ్య అన్నాడు అక్కడ. అదే తర్వాత అన్స్టాపబుల్ చేయటం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి హోస్ట్గా బాలకృష్ణ గారిని పెట్టడం, అది ఆయనకి చాలా ఉపయోగపడటం. బాలకృష్ణ గారికి విపరీతంగా ఉపయోగపడింది. అంటే వీళ్ళకి కూడా వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు ప్రోగ్రామ్ డిజైన్ చేయటం ద్వారా. అవును, ఇద్దరు ఉభయులు లాభపడ్డారు దాని ద్వారా. అయితే ఆ కార్యక్రమానికి చిరంజీవి గారు గెస్ట్గా వస్తాడు అని రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చినాయి, రాలేదు ఆయన. ఇప్పుడు థర్డ్ సీజన్ ప్రారంభం అవుతుంది, దీనికి డెఫినెట్గా వస్తాడు. ఎందుకంటే రేపు వాళ్ళిద్దరూ కలిసి ఒక వేదిక మీద పాల్గొనబోతున్నారు 1వ తారీఖు. కాబట్టి ఆ గ్రౌండ్ ఉంది. వాళ్ళు చిరంజీవి గారు ఆ రోజు వస్తాడు. వచ్చిన సందర్భంగా నిజానికి ఈ గొడవలన్నీ జరగడానికంటే ముందు రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ ఉంది, హోమియోపతి మెడికల్ కాలేజీలో విగ్రహావిష్కరణ జరిగింది అల్లు రామలింగయ్య గారిది. ఆయన హోమియోపతి వైద్యుడు కాబట్టి ఆ ఫంక్షన్కి చిరంజీవి, అరవింద్ గారు హాజరయ్యారు. హాజరైనప్పుడు చాలా ఫ్రెండ్లీగానే కనిపించారు ఆ డయాస్ మీద. ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకున్నారు వేదిక మీద. కాబట్టి వాళ్ళ మధ్య అంటే ఎవరి గుర్తింపు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవమే. ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి సామ్రాజ్యాలు వారివి అన్నట్టుగానే ఉన్నారు. అయితే ఒకవేళ ఆ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే వీళ్ళు నిలబడతారు అనే వాతావరణమే ఉంది. అవును. అలాగే చిరంజీవి గారి కుటుంబానికి ఇబ్బంది వస్తే వీళ్ళు నిలబడతారు, అలాగే వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు నిలబడతారు అనే వాతావరణం అయితే ఉంది. అదే ఆ స్థాయిలో అయితే ఉంది వాళ్ళిద్దరికి, డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య అయితే ఉంది. అది ఉంది. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా చిరంజీవి గారు వచ్చి అభినందించాడు కదా ఆ రోజు. ఈ రోజు చిరంజీవి గారి బర్త్డే ఉంది. ఈయన ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. వెళ్ళి కూడా కలిస్తే కలవచ్చు. ఆ ఫోటోలు బయటకు వస్తే అవైనా ఈ ప్రచారాలు కొంత ఆగచ్చు. ఏది ఇప్పుడు నిన్న జరిగినటువంటి సుబ్రహ్మణ్యం ఫంక్షన్లో ఆయన మాట్లాడిన మాటల వేడి, అవి పుట్టించిన వేడి, ఆ వేడి తగ్గించడం కోసం, ఆ వేడి మీద నీళ్లు పోయటం కోసం ఆయన ఈరోజు ట్వీట్ చేశాడు అనేది కూడా కలిపి మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు ఆయన పర్సనల్గా వెళ్ళి చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకుంటే ఇద్దరు, ఇప్పుడు చిరంజీవి గారు ఫర్దర్గా చేయాలి అనుకుంటున్నటువంటి డైరెక్టర్ల లిస్టులో సుకుమార్ పేరు కూడా ఉంది. ఆ ప్రతిపాదన వచ్చింది, అది సాధ్యం అవుతుందా కాదా అనేది వేరే గొడవ. ఆయనకి ఇతర ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి చిరంజీవితో ఇమ్మీడియట్గా ఆయన ప్యాచప్ అవుతాడా లేదా అనేది ఒక చర్చ జరుగుతోంది. ఈ టైంలో వాళ్ళిద్దరూ వెళ్ళి గనక చిరంజీవి గారిని అభినందిస్తే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆ వేడి చల్లారుతుందంటారా? ఈ వేడి చల్లారుతుంది, ఈ గందరగోళం కొంచెం బయటికి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఇది కొనసాగుతుంది. అదే. సో ఈయన మాటల్లోంచి ఈ అర్థాలు తీసుకొని ఇలా చర్చ జరగటం, వివాదాలు జరగటం అనేది అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇట్లా ఉంటున్నప్పుడు. సో మీరు అన్నట్టు కలిసి గనక అది గనక చేస్తే గనక మళ్ళీ కొంత చల్లారుతుంది, కాస్త ఆ వేడి చల్లారుతుంది. సో చూద్దాం ఇక మళ్ళీ. అంటే దీని మీద మళ్ళీ ఎవరన్నా స్పందించి, మనకు తెలుసు కదా ఆ టైంలో నాగబాబు గారు ఏదైతే ఆయన చేసినటువంటి పెట్టిన పోస్టులు ఆ రోజు ఎంత దుమారం లేవదీశాయో. సో అలాంటిది జరగకుండా ఉంటే పర్వాలా. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగిందనుకోండి దీనికి కూడా వాడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది.